జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సైదాబాద్ డివిజన్ ఏకలవ్య నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య నగర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సైదాబాద్ ప్రధాన రహదారి మీదుగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాల్ విసురుతుందని, ఇలాంటి చర్యలను యావత్తు సమాజం ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. ఇలాంటి చొరదారులు మన ఏరియాలో వచ్చి ఈ రకంగా చేయడం ఈ దుర్మార్గమైన చర్య. దీనిపైన వెంటనే మరి రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అనేకంగా కూడా ఇంత ప్రజలు దేశవ్యాప్తంగా మరి నిరసన తెలుపుతుంటే కూడా మరి ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో కూడా మరి నిమ్మకు నీరు ఎత్తకుండా ఆ రకంగా వ్యవహరిస్తున్న యొక్క తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు చెప్తున్నారు. మేమేమంటున్నాం, హైదరాబాద్ మహానగరంలో ఇంకా అనేకంగా పాకిస్తాన్ నుండి అనేక బంగ్లాదేశ్ నుండి కూడా వలసలు ఇక్కడికి వచ్చి అనేకంగా మా మీద కుట్రలు చేస్తున్నారు. ఇది పూర్తిగా దుర్మార్గం. వారిని వెంటనే అరికట్టి అరెస్ట్ చేసి మరి ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రాంతాలకు తరిమి వేయాలి. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంచడానికి మా యొక్క సమాజంలో స్వేచ్ఛ లేకుండా మాట్లాడలేని యొక్క మా అసమానత లేకుండా మేము ప్రజాస్వామ్యంలో మాట్లాడే పరిస్థితిలో ఇవాళ దుర్మార్గంగా ఒక వర్గం మరి పెంచిపోస్తుంది. అలాంటి వర్గాల మీదని మరి పొలిటికల్స్ కానీ ఎవరినైనా కానీ